కాలపు జాయో అప్పుడే మానవ అంబేద్కర్ వాది కత్తి పద్మనాభు వికసించే పద్మనయనం పుష్పించే పూలవనం అక్షర రూపంలో కవితలం ఆలోచనలో నవతేజం ఆశయంలో జనహృదయం దళిత కులములు పద్మనేత్రం వీరు కత్తి చూసి ప్రశ్నించే నేలవు దళిత మహాసభ వ్యవస్థాపక కొలువు కత్తి పద్మారావు సో మరో అంబేద్కర్ ఆశయ సాధన మరో అంబేద్కర్ సమర చేతన ఆలోచన అన్వేషణ సమాలోచన నైతిక అనైతిక ఆంతరంగిక నడక వచన భావన నయన అక్షరూపాన కలము జ్ఞానము విజ్ఞానము మదిన అంబేద్కర్ ఆశయ సాధనలో బిగువు అంబేద్కర్ రాసిన అక్షరాలలో నగవు అంబేద్కర్ రాజ్యాంగ ప్రతిభా తెగవు సింహవలోకన చేసిన పద్మారావు అక్షరమే దళిత ఉద్యమ ఉద్ధృతమై అక్షరమే దళిత పోరాట ఉత్తుంగమై అక్షరమే దళిత ప్రజల జ్ఞాన బోధనై అక్షరమే దళిత జీవిత నవచరితై సాగింది మేధో మదన విజ్ఞాన తీరు ఒకే ఒక్కడు చాలు ఎదురించే నోరు ఆ ఒక్కడు కత్తి పద్మారావు గారు ఓ నీరు కొండ ఓ కారం చేదు ఓ చుందూరు అగ్ర కులాల కదంబ హస్తాలకి పెత్తనం బిక్కదీసి అడిగే ధైర్యం లేని వారలం దళితులమని చిన్న చూపు చూస్తే మారణ హోమం సృష్టించిన మీకు తర పుట్టించిన దళిత బిడ్డలం అతను దళిత కులములో నవశక్తి అతనో దళిత జాతి అక్షర కార్యోక్తి అతనో దళిత కుల జ్ఞాన విముక్తి అగ్రకుల కుండేలదర మర ఫిరంగి అగ్రకుల ప్రతీకార చర్యకు వెలుగు దివికి కుల మత వర్గ జాతి గర్వించే కిరీటి కత్తి కన్న పదునైన ఆయుధమా మాట కత్తి దూసి ప్రశ్నించే ధైర్యం మా నోట దళిత కులములో విజ్ఞాన పఠనం దళిత కులములో వికసించిన పద్మం దళిత కులములో జ్ఞాన బోధనల వరం అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల కోసం అణగారిన కులాల రక్షణ కోసం ఆలోచన గీత దళితుల తలరాత దళిత ఉద్యమ పోరాట స్ఫూర్తి ప్రదాత అంచెలంచెలుగా ఎదిగి ఒదిగిన సత్యత దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదక్షత తెలుగు సంస్కృత భాషలో ప్రావీణ్యత తెలుగు భాషా సాహిత్య అక్షర భూషిత దళితుల కుల గౌరవం వైపు ప్రయాణం సాగిస్తూ దళిత ప్రజల మధ్యన జనగీతమై అగ్ర కులాలకు హేతువాద దృష్టితో బలమై విముక్తి ఉద్యమ పోరాటాల గీతమై రక్తక్షేత్రం నీలికేకతో ఉద్యమ కెరటమై జైలు గంటల నుంచి బలిపీఠమై దేశం డైరీలో దళితుల పేర్లు లిఖితమై ఆత్మ గౌరవ స్వరం దశ దిశలా మార్మోగి అంబేద్కర్ రాశయ పాటలో పయనమై